హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఫామ్ టూర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో ఇదంతా షూట్ చేద్దాం ఒకసారి అని చెప్పి అనుకున్నాను. నాకు కుదరడం అంటే ఫోన్ సరిగా లేక నేను తీయలేకపోయాను అన్నమాట. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఫామ్ టూర్ అంటే పెద్ద ఆర్భాటంగా ఏమి ఉండదు. మేము ఉండే మా ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో మేము ఏర్పరచుకున్న చిన్న ఫామ్ అన్నమాట. చూసేదే ఇదంతా కృష్ణా కరకట్టు పక్కన మా పల్లెటూరు అనేది ఉంటుంది. అటు పక్క సైడ్ అంతా పొలాలు ఉంటాయి అన్నమాట. ఎటు చూసినా పచ్చగానే ఉంటుంది. ఒక సైడ్ మాత్రం ఇల్లులు ఉంటాయి. అక్కడక్కడ మాత్రమే డాబాలు రేకులు ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా పూరిళ్ళు మాత్రమే ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. చుట్టూ మెస్సే ఉంటుంది. వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ అండ్ ఫామ్ టూర్. ఎంట్రన్స్లో మేము గేట్ అనేది కొంచెం లాంగ్ పెట్టామన్నమాట. అది ఏమైందంటే క్లాత్ కట్టుకున్నాము. క్లాత్ అనేది కొంచెం చినిగిపోయింది. ఇదంతా గడ్డివాము, ఇది మొన్నే పెట్టాము గేదెలకి. ఇటు వచ్చేసి మేము రైతులకి బాక్సులు వేస్తారు. బాక్సులకి టమాటాలు కానీ బీరకాయలు అలాగే కాకరకాయలు ఇలా ఉంటాయి కదా, వాటిలో కోస్తారనమాట. కనపడేదే గేటు. ఆ స్తంభం నుంచి ఈ స్తంభం వరకు లాంగ్ అయిపోవడం వల్ల అది సపోర్ట్ లేక మేము చిన్నగా పెట్టుకోవడం జరిగింది. ఇకంతా ఇక్కడ మాకు బాక్సులు అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ ఇంటి ముందు మాత్రం చెట్లు చిన్న చిన్నగా ఉంటాయి. ఒక జామ మొక్క, రామఫలం, సీతాఫలం, ఈ 3 చెట్లు ఇంటి ముందు అయితే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి గేదెల ఫాము. గేదెల ఫామ్ అంటే చిన్న షెడ్. ఇది ఒక 6 గేదెలు మాత్రం పట్టేలా వేసుకున్నాము. ఒక ఆవు, గేదె, దూడ మనకున్నాయి కాబట్టి అటు 2 ఇటు 2 కట్టేసుకుంటాము. ఇంకా ఎక్కువైనా ఇంకొక 2 పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇటు వచ్చేస్తే ఇక పగలంతా గేదెలు ఇటు పక్క ఉంటాయి. కోళ్ళు కానీ అంటే బయట పెట్టలు అవన్నీ వదులుతాం కదా, అవి తిరుగుతూ చిన్నపిల్లలతో ఇటు పక్క సైడ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ యాప చెట్టు ఉండిద్ది, చాలా నీడగా ఉంటుంది. అలాగే ఏటిగాలి అనేది చల్లగా తగులుతూనే ఉంటుంది అన్నమాట. గేదెలు అనేవి పగలంతా ఇక్కడే ఉంటాయి. సాయంత్రం మాత్రం ఆ షెడ్లో పెడతాము, నీళ్ళు అవి పెట్టేసి. మేత అంతా ఇక్కడే ఉంటాయి. తినే మా దన్నమ్మ తల్లి ఇది మా దగ్గరకు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 7 ఈతలు అయితే ఈనింది. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్తో ఉందన్నమాట. ఇది వచ్చేసి కోడి పెట్టలు, పిల్లల కోళ్ళు ఉండడానికి చిన్న షెడ్డు ఇటు సైడ్ ఉంటుంది. ఎప్పుడు మనకి పిల్లల కోళ్ళు, పెద్ద పెట్టలు ఇవన్నీ ఇటే ఉంటాయి. ఇది దోమతెర. ఇది మొత్తం చుట్టూ ఈ షెడ్ చుట్టూ సరిపోతుంది అన్నమాట. దోమలు ఉన్నప్పుడు కట్టాము. ఇప్పుడైతే అదంతా ఏం లేదు కదా, ఇప్పుడు బాగానే ఉంటుంది. హైయే ఎక్కుతాయి. నేనైతే కమ్మేను వీటిని. ఫ్రీ రేంజ్లో ఉన్నట్టు సాయంకాలం అవ్వగానే ఇక్కడికి వచ్చేస్తాయి. పడుకుంటే పొద్దున్నే అటంతటా అయ్యే వస్తాయి. ఇక మొత్తం ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ చుట్టూ అన్ని చెట్లే ఉంటాయి, నీడగానే ఉంటుంది. ఇటు వచ్చేసి ఇక గేదెలకి మేత అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసి మనకి ఎంట్రన్స్లో మటుకు మేము ఇదంతా మెస్ వేసుకున్నాం. చుట్టూ ఒక 10 అడుగులకి ఒక స్తంభం చప్పున పెట్టుకుని మొత్తం ఈ మెస్ అయితే ఉందన్నమాట. ఇక ఏది ఒక చిన్న కుక్క పిల్ల కానీ అసలు ఏవి రావన్నమాట. కింద ఒక 2 అడుగులు చప్పునేమో సన్న మెస్ అయితే పెట్టుకున్నాం. ఇక పాములు కానీ అవి దూరం అన్నమాట. ఒక 2 అడుగులకి అయితే మొత్తం మెస్సే ఉంటుంది. ఖాళీ అనేది ఏమి ఉండదు. ఈ కాడ అంతా అల్లిగిపోయింది కానీ ఎండ అనేది తగలకుండా ఉంటుందని చెప్పేసి అలా నట్టు పెట్టేసాం. కనపడుతుంది చూసారా, అదే కృష్ణా కరకట్ట అన్నమాట. కట్ట పక్కనే మా ఇల్లులు. ఇదంతా కింద గేదెల కోసం అని గడ్డి పెట్టుకున్నాము. కరకట్ట పక్కనైతే అన్ని పొలాలే ఉంటాయి. చూడండి, వీడు చిన్న కుక్క పిల్ల అసలు తెగ మురిగిద్ది అనమాట. ఎవరిని అస్సలు అవ్వనివ్వవు, మొరుగుతూనే ఉంటాయి. అగ చూడండి, కట్ట మీద వెళ్తున్నారు. మాకు ఇటు కట్ట బారు వెళ్తే విజయవాడ స్ట్రైట్గా విజయవాడ వెళ్ళిపోయిద్ది అనమాట. ఈ కట్ట మాకు ఇటేమో కళ్ళేపిల్లి అంటారు. అటు పక్క వెళ్తే ఇటు సైడ్ వస్తేనేమో విజయవాడ వెళ్తుంది. ఇక ఆ గడ్డివామ దగ్గర, ఆ తాడి చెట్ల దగ్గర చక్కగా ప్రశాంతంగా ఉంటాయి. ఇది మా గడ్డి చేను.
గేదెల కోసం గడ్డి కోసం అని వెళ్ళాను. నేను ఈ వీడియోలో ఎక్కడ నాయిసీగా ఉన్నా సరే మాకు ప్రకృతిలో ఈ చిలకలు పిచ్చుకలు ఇవన్నీ అరుస్తూ ఉంటాయి కదా, అది న్యాచురల్గానే ఉండాలి అని చెప్పి నేను అసలు ఏం ఎడిట్ చేయలేదన్నమాట. మీరు కనుక గమనిస్తే మాకు మొత్తం చిన్న కోడిపిల్ల దగ్గర నుంచి అన్ని రకాల పక్షుల గొంతులు వినిపిస్తూనే ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం మేత పెట్టే టైం అయితే అయిపోయింది. చూడండి బాతులు ఎలా వస్తున్నాయో మేత కోసం. ఈరోజు క్యాబేజీ తవుడు కలిపి పెడుతున్నాం అన్నమాట. చక్కగా తింటాయి. ఫస్ట్ నుంచి అలవాటు చేసుకుంటే క్యాబేజీ కానీ ఉల్లిపరకలు కానీ ఈ వేసవి కాలంలో చాలా మంచిది కోళ్ళకి పెట్టడం వల్ల. అన్నీ వస్తాయి. పిల్లల కోళ్ళు పెట్టలు ఒక 2 పుంజులు మాత్రమే ఇటు సైడ్ ఉంటాయి. చక్కగా ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఫీడ్ కరెక్ట్గా మనం ఇచ్చుకుంటే గుడ్ల ఉత్పత్తి చాలా బాగా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే పార్ట్ 2 అని పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో పుంజులు షెడ్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పుంజులు షెడ్ అని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఇలాంటి ఫీడ్ డిఫరెంట్గా ట్రై చేస్తే మనకి ఫీడ్ ఖర్చులు చాలా వాటికి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇవి కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఇక ఈ రోజుకి ఇదే మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.